అనకాపల్లి అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇటు వైసీపీ ప్రభుత్వం అటు టీడీపీ ప్రభుత్వం ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకుని మేం మైనింగ్ చేయలేమంటే మేము చేయలేమని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఒకరు పాదయాత్రలు చేసి ఒకరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 2024 జనవరి 23వ తేదీ వైసీపీ ప్రభుత్వం టెండర్ కేటాయిస్తే 2026 ఏప్రిల్ 23వ తేదీ టీడీపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడమైంది. లోపల మీరు చేసే పనేమే, ప్రజల వద్దకు వచ్చి మీరు మాట్లాడుతుండే తీరేమే. మీకు చిత్తశుద్ధి ఉందా? మీరిద్దరూ ఖనిజ సంపద మీద కన్నేసి కార్పొరేట్ ద్వారా ఆ స్థాయిలో మీరు కొండను లూటీ చేసి డబ్బులు సంపాదించిన ఆలోచన తప్ప ఇక్కడున్న ప్రజలకు కానీ ఇక్కడున్న మల్లికార్జున స్వామి దేవుడు ఉండాడనే ఆలోచన కానీ కొండలను కాపాడల్లా అధికారం ఉంది కదా, నాయకులు కదా, మా బాధ్యత కదా అని ఏమనే మాత్రం ఆలోచన లేదు. ఇది ఇక్కడి ప్రజలు అందరూ గమనిస్తున్నారు. కొండ చుట్టూ తిరిగిన వైసీపీ వాళ్ళు ఇంతకుముందు ప్రయత్నం చేశారు. ఎర్రకొండలో అంతా ఇంత మొదలుగడ పెట్టారు. అది ఎవరు పెట్టారో మాకు కరెక్ట్గా తెలియదు. కొండ అయితే తొగడం జరిగింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసి ఏపీఎండిసి ఆఫీస్లో ఆ ఫామ్ కూడా మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీరు చేసినది నిజమా అబద్ధమా కరెక్ట్గా మేము ఫాలో చేసి మరి దాన్ని తీసుకోవడం జరిగింది. మీరు 2 నెలల క్రితం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్కు పక్కన పెట్టేసి ఇప్పుడున్న మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ అటు పీలేరు ఎమ్మెల్యే గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు, మేము భక్తుల ప్రజల మనోభావాలను దెబ్బతీసేది మా ఉద్దేశం కాదు, వాళ్ళ కోసం మేము నిలబడతామని. మీరు టెండర్ జారీ చేసిన తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉంటాయి? ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న పల్లెల ప్రజలందరూ కొండ మీద చాలా ఆధారపడి గొర్రెలు కానీ ఆవులు కానీ కట్టెలు కానీ కొండల్లో ఉన్నటువంటి చాలా రకాల ప్రకృతి సంపద ద్వారా బతికే జనాలు వేలల్లో ఉన్నారు ఈ మల్లయ్య కొండ చుట్టుపక్కల. అలాంటి వారి అభిప్రాయాలు కానీ వారి జీవన విధానానికి కానీ ఏమనే మాత్రం మీకు పట్టలేదని చెప్పి మీరిద్దరూ ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకునేది కాదు, కొండను కాపాడేదానికి మీ చిత్తశుద్ధిని తెలియజేసి దీన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా 100% మైనింగ్ చేయము అనేది మీరు ప్రజలకు తెలియజేయాలా. దాని మీదనే మీరు నిలబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కళ్ళబొల్లి మాటలు ప్రజలకు చెప్పొద్దండి. ప్రతి ఒక్క అడుగును ప్రజలు గమనిస్తున్నారు. రాబో రోజుల్లో దీని మీద మీకు చిత్తశుద్ధిని ప్రకటించుకోండి. లేదంటే ఇక్కడ దైవ కృపను కానీ వాళ్ళ ఆగ్రహానికి కానీ మీరు లోన్ అవుతారు అని చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని మేము కోరుకుంటూ